అవుతున్నాయి. ఎందుకు హృదయాలు అంటి ముట్టినట్టుగా మంటి పెట్టలాగా పడి ఉంటున్నారు? వర్షం మీ హృదయాలు తడపాలి. చాలా మంది హృదయాల్లో దేవుని వాక్యం లేక, చాలా మంది హృదయాలు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ బయట తాగి వాక్యం వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళట్లే, గుచ్చుకోవట్లే. గుచ్చుకున్నా సరే ఎందుకు మీకు నొప్పి కలగట్లే చెప్పరా? ఏదో మత్తులో ఉన్నారు. మత్తు డాక్టర్ లేడు. మత్తు డాక్టర్ తెలుసా? మత్తు డాక్టర్ అంటే ఆ లేడీస్ ఏమనుకోమాక. మీరు పెద్ద ఆపరేషన్లో, చిన్న ఆపరేషన్లో, ఆ ఆపరేషన్ చేయించుకుంటుంటారా? అసలు మీకు నొప్పి తెలుస్తుందా? అసలు వై మనం అడుగుతాం, నొప్పి తెలుస్తుందంటే అదే కోసేసాడండి, నా 16 కుట్లు పడ్డాక నాకు నొప్పి తెలియదండి. ఇంకా నీకు మొత్తం దిగలా? నీకు అర్థం అవుతుందా? నొప్పి తెలియనోడు దేంట్లో ఉన్నట్టు? అయ్యా, ఎంత దేవుని వాక్యం హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్తున్నా నీకు నొప్పి తెలియట్లా, గుచ్చుకోవట్లే అంటే ఏదో మత్తులో ఉన్నావు. ప్రస్తుతం మీకు చెప్పాలంటే కులమత్తు, కులగజ్జి అనే మత్తులో ఉన్నాడు క్రైస్తవుడు. క్రైస్తవ సంఘంలోకి వచ్చేసింది కులగజ్జి. కులగజ్జి అనే మత్తులో ఉన్నాడు. ఈ మత్తులో ఉన్నవాడు దేవుని రాజ్యం నాశనం అయిపోయినా పర్వాలా. మన కొనుకోడేనా? తబలవాడు మన కొనుకోడేనా? ఇది మన కొనుకోడేనా? ఈ నోట్లో మట్టి కొట్ట అర్థమవుతుందా? అర్థమవుతుందా? మత్తులో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. దానికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు హృదయాలు కఠినమైపోతున్నాయి? కఠినంగా ఉందా? 4 చిలుకులు పట్టమంటే ఏమైపోతుంది? వర్షము వలె ఆయన మీ వద్దకి, వర్షం పడకపోతే నెల విడిచేస్తుంది, రాటు తెలిపోతుంది. కఠిన హృదయం, వాత వేయబడిన మనస్సాక్షి. చెప్తా, చిన్న కొడుకు కన్న తండ్రిని నిలదీశాడు.